లో నుండి 119 కీర్తన మనం రెండో భాగంగా చదువుకున్నాం. ఈ కీర్తనలో 81వ వచనం చదువుదాం. ఈ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చదవండి నెక్స్ట్ వచనం. నన్ను ఎప్పుడు ఆదరించదవు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. దాని పై వచనంలో నన్ను ఎప్పుడు ఆదరించదవో అని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో మనం చదివిన ప్రారంభ వచనంలో నిరీక్షణ అనేది మనం ఈ కీర్తనలో ప్రారంభ వచనం చదివాం. 49వ వచనంలో నీ మాట నాకు నిరీక్షణ అన్నాడు. తర్వాత 81లో నీ మాట 82లో నాకు ఆదరణ అని చెప్పాడు. మనమందరం కూడా దేవుని యొక్క మాట వలన ఆదరించబడటానికి మనము వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. మనల్ని ఆదరించే విషయాలు చాలా ఉంటాయి. కానీ మనం ఆయన మాట వల్ల ఆదరించబడాలి. ఆయన మాట ద్వారా కలిగే నిరీక్షణ అనే దాని కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఇలా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27. శాంతి మీకు అనుగ్రహించి వెతుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. చదవండి సార్. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, రైట్. వెరవనీయండి. ఇక్కడ ఒక మాట ఉంచండి. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అని ఉంది. అంటే మనం ఎదురు చూస్తున్న శాంతి, లేకపోతే మనం ఎదురు చూస్తున్న సమాధానం అనేది లోకం కూడా మనకిస్తది. ఏదో ఒక విధానంలో మనము నెమ్మదిని, లేకపోతే నిరీక్షణను, ఆదరణను, శాంతిని మనం పొందుతాం. కానీ దేవుని వాక్యం వలన ఆదరించబడాలి. దేవుని మాట వలన నిరీక్షణ పొందాలి. నీ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది అన్నట్టు ఆయన మాట వలన నెమ్మది పొందాలి అని కనిపెట్టడం అనేది అది మనకు చాలా అవసరం. ఎందుకంటే యాకోబు పత్రికలో ఏం చెప్పాడంటే శ్రేష్టమైనది పరసంబంధమైనది అని చెప్పాడు. 1:17 నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని 16లో చెప్పాడు. అంటే మనల్ని ఆదరిస్తున్న ఆదరణ, మనకు కలుగుతున్న నిరీక్షణ, మనకు కలుగుతున్న సమాధానం, మనకు కలుగుతున్న నెమ్మది, ఇది నిజంగా పరసంబంధంగా వస్తుందా? లేదంటే మనం దేనివల్లైనా ఆదరించబడటానికి ఇష్టపడుతున్నామా? అనేది ఇక్కడ ముఖ్యమైన సంగతి అన్నమాట. అలా మనము దేవుని మాట వలన ఆదరించబడితే, దేవుని మాట వల్ల నిరీక్షణ పొందితే, ఆయన మాట వల్ల నెమ్మది పొందితే, ఆయన మాట వల్ల మనం సమాధానం పొందితే అది పర్లేదు. కానీ వేరే విధంగా మనము పొందుకుంటే మాత్రం మనం మోసపోతున్నాం. ఎందుకంటే చాలా కాలం పిల్లలు లేని అబ్రహాం జీవితంలో అబ్రహాం మోసపోయాడు. హాగరు వలనైనది నీ సంతానం కాదు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని రోమాపత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడింది. కాబట్టి అబ్రహాము లాంటి
వారే ఆ బాధలు కలుగుతున్నప్పుడు ఆదరణను పరసంబంధంగా పొందుకోలేదు. వారు పైనుండి ఆదరణ పొందలేదు. పైనుండి నిరీక్షణ పొందలేదు. పైనుండి నెమ్మది పొందలేదు. కారణం ఏందంటే మోసపోతాం. కొన్నిసార్లు చూడండి, దేవుని యొక్క వాక్యం వచ్చి మనల్ని ఆదరించే దానికంటే మనము వేరే విధంగా ఆదరించబడాలని, నిరీక్షణ పొందాలని మనం ఎదురు చూస్తున్నప్పుడు, మనం ఏది ఎదురు చూస్తున్నామో అది మనకి జరుగుతది కూడా. నిన్న దేవుని సేవకులు భానుశ్రీ అని మాట్లాడుతూ చెప్పినట్టు, మేము వెళ్తూ ఉంటే, ఒక కీడు చేస్తున్న ఒక సహోదరుడికి అన్నీ సమకూడుతున్నాయని చెప్పారు. మీరు ఆలోచన చేయండి. న్యాయాధిపతుల గ్రంథంలో దీనికి స్పష్టమైన ఒక ఉదాహరణ మనం చదువుదాం. 17వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. అంతట మీక లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అన్నాడు. అసలు మేక చేస్తుందే తప్పు. ఇంట్లో దేవత మందిరాన్ని పెట్టాడు. విగ్రహారాధన చేస్తున్నాడు. మరి తన కుమారుని యాజకుడిగా పెట్టాడు. ఈలోగా లేవీయుడొచ్చాడు. లేవీయుడు రాగానే ఏమనుకుంటున్నాడంటే, లేవీయుడిని దేవుడే నా దగ్గర తీసుకొనొచ్చాడు. సో, లేవీయుడు నాకు యాజకుడై ఉంటే ఇప్పుడు మేలు అంటున్నాడు. చూసారా? అంటే తప్పు చేస్తున్నవాడికి గూడా సమస్తం సమకూరుతున్నట్టే అనిపిస్తుంది. అలాగ మనం నిరీక్షణ, ఆదరణ పైనుండి మనం ఎదురు చూడకపోతే, అది ఏదో విధానంలో వస్తే, దానిని బట్టి మనము ఇదే నిరీక్షణ, ఇదే నెమ్మది, లేకపోతే ఇదే ఆదరణ అనే పొరపాటు పడిపోతాం. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దని అందుకే చెప్పాడు. ఖచ్చితంగా మనం ఆదరించబడాల్సింది పరసంబంధంగానే, దేవుని వాక్యం వల్లనే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఇప్పుడు మనం చూద్దాం. 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి లేఖనాలు ఎందుకు వ్రాయబడ్డాయి? ఆదరించటానికి, రెండవది నిరీక్షణ కలిగించటానికి. లేఖనాల వలన ఆదరించబడటం, లేఖనాల ద్వారా నిరీక్షణ పొందుకోవటం కొరకు అవి వ్రాయబడ్డాయి. సో, మన జీవితాల్లో వాక్యాన్ని బట్టి, వస్తున్న వర్తమానాన్ని బట్టి, కలుగుతున్న ప్రత్యక్షతను బట్టి మనం ఆదరించబడే వారముగా ఉండాలి. ఎందుకంటే 119వ కీర్తనలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 89వ వచనం చూద్దాం. యెహోవా ఈ వాక్యము ఆకాశమందు నిత్యం నిలకడగా ఉన్నది. ఈ విశ్వాస్యత తరతరములుండును. ఇక్కడ చూడండి, 89లో ఆకాశమందు నీ వాక్యము నిలకడగా ఉన్నది అన్నాడు. సో, మనం దేవుని మాట వలన ఆదరించబడేవారమైతే మనం నిలకడగా ఉంటాం. ఇదే ఆదరణ నేను చెప్పే కదా! యేసుప్రభువే చెప్పారు. నేను చెప్పటం ఏముంది గానీ, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు శాంతిని ఇవ్వట్లేదన్నాడు. అంటే మనకు సమాధానం అనేది ఏదో విధంగా కలుగుతది. అది సమాధానం అని మనం అనుకుంటాం. ప్రియ సహోదరులారా, మీరు మోసపోకుడి అన్నట్టు, ఇందాక గూడా చదివినట్టు, సమకూడి జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి మనం వాటి వల్ల ఆదరించబడాలనుకుంటాం. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఇక్కడ చెప్పాడు చూడండి, నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నదన్నాడు. కాబట్టి దేవుని మాట వల్ల మనం నిరీక్షణ, ఆదరణ, నెమ్మది, శాంతి పొందుకుంటే అప్పుడు మనం నిలకడగా ఉంటాం. అందుకనే ఏం చెప్పాడు? శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతివారం
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. తర్వాత ఏముంది? ఆయన యందు ఏ చంచలత్వం లేదని ఉంది. ఆయన యందు ఏ చంచలత్వం లేదు. కాబట్టి దేవుని మాట వలన ఎవరేమైతే జీవిస్తున్నామో, ఆదరించబడుతున్నామో, నిరీక్షణ కలిగి ఉన్నామో, వారిలో చంచలత్వం ఉండదు. వారు నిలకడగా ఉంటారు. అందుకనే ఇక్కడ చెప్పాడు 89లో నీ విశ్వాస్యత అన్నాడు. అంటే మనం ఆయన విశ్వాస్యత మీద ఆధారపడతాం. అప్పుడు మనం కూడా నమ్మకస్తులం అనే సాక్ష్యం సంపాదించుకుంటాం. ఎందుకంటే పరిచర్య విషయంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏందంటే, మోషే నమ్మకస్తుడు, అలాగే క్రీస్తు కుమారుడై ఉండి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం వచనం 2లో మనం చూస్తున్నాం. సో నమ్మకమైన వారికే దేవుడు పనిని అప్పగిస్తాడు. నమ్మకమైన వారికే దేవుడు సంగతులను అప్పగిస్తాడు అని మనకు తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా 2వ వచనంలో నమ్మకమైన మనుష్యులకు సంగతులు ఇమ్మని చెప్పాడు. మనం నమ్మకంగా ఎలా ఉండగలం? మనం నమ్మకంగా ఎలా ఉండగలం అంటే స్థిరమైన వాక్యం మీద చంచలత్వం లేని ఆయన యొక్క మాట వలన మనం ఆదరించబడటం నేర్చుకున్నప్పుడు మనం ఆయన విశ్వాస్యత మీద ఉన్నాం కాబట్టి మనలో కూడా విశ్వాస్యత కనిపిస్తుంది. నమ్మకస్తులు కాని వారికి మనం పని అప్పగిస్తే ఏం జరిగిద్ది? నమ్మకస్తులు కాని వారికి మనం పని అప్పగిస్తే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 6లో చెప్పినట్లుగా అది నిర్మించబడదు. అక్కడ చెప్పాడు కదా, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయనకు ఇల్లు అని చెప్పాడు. తుదమట్టుకంటే తనకు అప్పగించబడిన కాలంలో ఫైనల్ డే వరకు ఇశ్రాయేలీయులను సాత్వికంతో నడిపించాడు. మనం మాత్రం అప్పగించబడిన పనిని చివరిదాకా తీసుకెళ్ళటం మానేసి మనము పనుల మధ్యలోనే విడిచిపెట్టే వారముగా ఉంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58లో చెప్పినట్లుగా స్థిరులుగా కదలని వారికి ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. ఎందుకంటే ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6. అందుకనే ఏ పని అప్పగించినా ఎన్ని పరిస్థితులు వచ్చినా నమ్మకస్తుడు ఏం చేస్తాడు? దాన్ని చివరిదాకా తీసుకొని వస్తాడు. తుదమట్టుకు అనే మాట హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అంతము మట్టుకు అనే పదం కూడా రాశాడు. అంతం మట్టుకు క్రీస్తులో మనము నిలిచి ఉంటేనే అనే పదాన్ని అక్కడ రాశాడనమాట. కాబట్టి దానియేలు గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఏముంది? ఆ రాత్రి వేళ దర్శనం చేత మర్మము దానియేలుకు బయలుపరచబడింది. 19వ వచనం. కారణం ఏంటంటే 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. దానియేలు నమ్మకస్తుడు. 4వ వచనం. డానియేల్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు మన జీవితాల్లో నమ్మకత్వాన్ని ఎలా పుట్టిస్తాడంటే ఆయన మాట వలన మనము ఆదరణ వెతుకుతున్నప్పుడు, నిరీక్షణ వెతుకుతున్నప్పుడు, నెమ్మది వెతుకుతున్నప్పుడు, శాంతిని వెతుకుతున్నప్పుడు, ఆకాశమందు స్థిరమైన వాక్యం మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు మనలో ఏ చంచలత్వం ఉండదు. మనం ఆయన విశ్వాస్యత మీద ఆనుకున్నాం కాబట్టి మనం కూడా విశ్వాస్యత గలవారముగా ఉంటాం. విశ్వాసులు వేరు, విశ్వాస్యత గలవారు వేరు. యెరూషలేము పురములోనికి సమృద్ధి ప్రవేశం గలవారు ఎవరు? నమ్మినవారా? నమ్మకంగా ఉన్నవారా? విశ్వాస్యత గలవారా అని కదా మనం పాడుతూ ఉంటాం. విశ్వాసులందరూ పరలోకంలో ఉన్నారు. విశ్వాస్యత గలవారందరూ ఆ పట్టణంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ అనే ఈ మంచి అద్భుతమైన లక్షణం ఆ స్థిరమైన వాక్యం మీద లక్ష్యం ఉంచిన వారికి. అందుకని అన్నాడు, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు
చీకటి గల చోటునది వెలుగిచ్చు దీపం. ఆ ప్రవచన వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని పేతురు రాసిన 2వ పత్రిక 1:19 చెప్పాడు. స్థిరమైన వాక్యం మనకుంది. ఆకాశమందు స్థిరమైనది మనకుంది. జ్యోతిర్మయుడు ఎవరు? చంచలత్వమైనను గమనాగమనం వలనైనను కలుగు ఛాయ లేనివాడు. అందుకని ఇక్కడ చెప్పాడు, వాక్యము చీకటి గల చోటును వెలిగిచ్చు దీపము, జ్యోతిర్మయుడగు దేవుడు. అందుకనే దేవుని మాట వలన జీవించేవాడు మాత్రమే నమ్మకస్తుడు. దేవుని మాట వల్ల ఆదరణ పొందేవాడు మాత్రమే నమ్మకస్తుడు. మనం ఎదురు చూస్తే చాలామంది మనల్ని ఆదరించడానికి రెడీగా ఉన్నారు. కానీ వారు ఆదరించే మాటలు వేరు, ప్రభువు మనల్ని ఆదరించే మాటలు వేరు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అని 11వ వచనంలో చెప్పిన తర్వాత యేసు ప్రభు చెప్పిన పదం ఏంటంటే, అతన్ని మేలుకొల్పి వెళ్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్తున్నావంటే, యూదులందరూ ఏమని చెప్పారు? ఆ అత్ వారిని పలకరించడానికి వెళ్తున్నాం, పరామర్శించడానికి వెళ్తున్నాం, ఆదరించడానికి వెళ్తున్నాం అని చెప్తారు. కానీ యేసు ప్రభు ఒక్కరే చెప్పారు, ఏమని? నేను మేలుకొల్పడానికి వెళ్తున్నానని. చూసారా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ప్రభు కొరకు మనం కనిపెట్టుకోవాలి. అందుకనే ఇక్కడ మనం 20లో చూస్తున్నాం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండేను అంటే అర్థం ఏంటంటే, షీఈ్ వెయిటింగ్. ఆయన కొరకు ఆమె కనిపెడుతుంది. మీరు గమనించినట్లయితే పై వచనంలో ఏముంది? యూదుల్లో అనేకులు వచ్చారు, కానీ వాళ్ళందరూ ఏమని చెప్పుకొని వచ్చారు? లాజరు చనిపోయాడు, మరియ సొమ్మసిల్లిందేమో లేపుతాను. లాజరు చనిపోయాడు, మార్త సొమ్మసిల్లిందేమో లేపుతాను అని వాళ్ళందరూ వచ్చి ఉంటారు. కానీ ఒక్క యేసు ప్రభు మాత్రం ఎలా వచ్చాడంటే, లాజర్ని లేపుతానని వచ్చాడు. కాబట్టి మనం వీళ్ళందరి కొరకు కనిపెడుతున్నాం కదా. కొన్నిసార్లు మనకు బాగోపోతే ఫలానా వ్యక్తి వస్తాడా రాడా, ఈ టైంలో అయినా వస్తాడా రాడా అని కనిపెడతాం. కానీ మనం దేవుని మాట కొరకు ఆసక్తి కనిపెట్టాలి. అసలు ఈ సమయంలో, ఈ సందర్భంలో ప్రభు ఏం మాట్లాడతాడు? ఎందుకంటే ఆయన మనల్ని గురించి లక్ష్యం చేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో చెప్పాడు, ఆయన లక్ష్యము చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నవారిని ఏమన్నాడు? పాత నిబంధనలో ఉన్నవారిని ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేసి తిని అన్నాడు. అంతే అన్నాడా? శంకరాజ్ చదువు ఆ వచనం. ఇప్పుడు చదివిన వచ్చిన ఒకసారి చదువు. తీసావా? బలవంతపు మత మార్పిడి అన్నట్టు ఉందరా నీ పని. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9లో క్రొత్త నిబంధన పాత నిబంధన వంటిది కాదు అని చెప్పిన అక్కడ ఏమన్నాడంటే, పాత నిబంధనలో ఉన్నవారిని నేను అలక్ష్యం చేసి తిని అన్నాడు. కానీ పేతురు పత్రికలో ఏమన్నాడు? లక్ష్యం చేస్తున్నానన్నాడు. లక్ష్యం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? మన ప్రతి పరిస్థితి ఆయన గమనించి మనతో ఏం మాట్లాడాలో అది చెప్తాడు. కాబట్టి యోహాను సువార్తలో యేసుప్రభు యొక్క శిష్యులే యేసుప్రభుని అర్థం చేసుకోలేదు. ఏమన్నారు? మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నదంటే వారు ఏమన్నారు? భుజించడానికి ఎవడైనా ఏమైనా తెచ్చాడేమోనని చెప్పుకున్నారంట. 33. అంటే అందరూ మనల్ని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని ఒక్కో రకంగా మనతో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఒక్క ప్రభువు మాత్రమే ఈ సిచ్యువేషన్లో ఏం చెప్పాలో చెప్తాడు మనతో. కాబట్టి మన వాక్యాన్ని బట్టి ఆదరించబడటానికి సిద్ధంగా ఉండాలి. మన వాక్యాన్ని బట్టి మరి నిరీక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఎదురు చూస్తే ఖచ్చితంగా మన యొద్దకు పరసంబంధమై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి
దేవుని వాక్యం వస్తుంది. అది మనలను ఆదరిస్తుంది. ఒకటి 19వ కీర్తనలో చెప్పినట్లుగా దేవుని మాట వలన జీవించేవారు విశ్వాస్యత కలిగి ఉంటారు. నమ్మకస్తులై ఉంటారు. 119వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా అలాగూ స్థిరంగా ఉండేవారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారికి దేవుడు తన పనిని అప్పగిస్తాడనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కీర్తన అంతట్లో మనం చదువుకున్న భాగం వరకు 4 సార్లు గర్విష్ఠులు అనే మాట మనం చూస్తున్నాం. గర్విష్ఠులు, గర్విష్ఠులు. మీరు చదివితే ఎందుకు ఈ కీర్తనకారుడు ఎక్కువగా గర్విష్ఠులు అనే పదాన్ని వాడాడు. 51లో గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. 69లో గర్విష్ఠులు నా మీద అబద్ధమును కల్పించున్నారు అని మాట్లాడుతూ అసలు ఎవరు గర్విష్ఠులు అనే విషయాన్ని ఇక్కడికి వస్తూ వచనం 84, 85లో చెప్పాడు. నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు. 78 గర్విష్ఠులు అబద్ధమాడినందున అన్నాడు. గర్వం కదండి. గర్వం ఎప్పుడొచ్చిద్ది? దేవుని మాట వల్ల మనం జీవించినప్పుడు మనం నమ్మకస్తులుగా ఉండలేం. అప్పుడు దేవుడు మనకేది అప్పగించడం. అప్పుడు మనకేమొచ్చిద్ది? గర్వం వచ్చేసిద్ది. పేతురు పత్రిక మీరు కావాలంటే మళ్ళీ చదవండి 5వ అధ్యాయంలో. ఆయన మిమ్మును గూర్చి లక్ష్యం చేస్తున్నాడు అన్న తర్వాత ఏముంది? ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అన్న తర్వాత ఏముంది? 6వ వచనంలో తగిన సమయంలో హెచ్చిస్తాడని ఉంది. తగిన సమయంలో ఖచ్చితంగా ప్రభువు హెచ్చిస్తాడని ఉంది. కానీ మనమేం చేస్తాం? ఆ బుద్ధి మనకుండదు. నిబ్బరమైన బుద్ధి అన్నాడు చూసారా? ఈ బుద్ధి మనకుండక మనం వెళ్ళి గర్వించి గర్జించి సింహం చేతిలో పడుతున్నాం. సో, అందుకనే గర్వం అనేది మన జీవితాల్లో రాకూడదంటే నమ్మకంగా ఉంటే ప్రభువు మనకు అప్పగిస్తాడు అనే దాని మీద మనం స్థిరంగా మనల్ని మనం కట్టుకోవాలి. నమ్మకంగా ఉంటే అప్పగిస్తాడు. ఎందుకంటే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమే అన్నాడు కదా! ఆ యజమానుడు ఎవరు? పేతురన్న. ఇక్కడ చెప్పిన యజమానుడు ఎవరు? మీరా? నేనా? వేరొకరా? ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు మీ ఇద్దరు. సడన్‌గా నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను. అన్నా పేతురన్నా, ఇక్కడ యజమానుడంటే ఎవరు? వాడుకునే యజమానుడంటే ఎవరు? పరిశుద్ధాత్ముడని. పరిశుద్ధాత్ముడా? రైట్. ఓకే. మీరు వాక్యం బాగా ఎరిగినోళ్ళు కాబట్టి తెలివిగా చెప్పారు. ఈ వచనంలో ప్రభువు మన యజమానుడనే మాట మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మను వాడుకుంటాడు కరెక్టే. కానీ 2వ అధ్యాయం నుంచి మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో ప్రభువు అనే మాట మనం చూస్తున్నాం. మన యజమానుడు ఎవరు? ప్రభువు. కొలస్సీ పత్రికలో కూడా చెప్పాడు. ఏమని? మన యజమానుడు ఎక్కడున్నాడు? కొలస్సీ పత్రిక 4:1 పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడు. కాబట్టి మన మాస్టర్ ప్రభువే. మన మాస్టరు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. మనలో ఎవరు నమ్మకస్తులో వారిని ఖచ్చితంగా వాడుకుంటాడు కదా! నమ్మకంగా ఉంటే వాడుకుంటాడని ఎంతమంది నమ్ముతున్నారు? మరి నమ్మినప్పుడు మనం దేని మీద ఫోకస్ పెడితే సరిపోద్ది? నమ్మకంగా ఉంటే సరిపోద్ది కదా! నమ్మకంగా ఉంటే సరిపోయిద్ది. నమ్మకంగా ఉంటే ప్రభు మనల్ని వాడుకుంటాడు. నమ్మకత్వం అనేది మన తాత ముత్తాతల నుంచి ఏమి రాదు. తల్లిదండ్రుల నుంచి రాదు. నమ్మకత్వం అనేది ఆయన విశ్వాస్యత మీద మనం ఆధారపడి జీవిస్తున్నప్పుడు, అంటే ఆయన ఆకాశమందు స్థిరంగా ఉంచిన ఆ వాక్యం మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఫెయిత్‌ఫుల్‌నెస్ అనేది మనలో డెవలప్ అయ్యిద్ది. దాన్ని బట్టి ప్రభువు మనకు అప్పగిస్తాడు. కదా! ఇప్పుడు నమ్మకమైన వారికి సంగతులు అప్పగించండి అని చెప్పాడంటే, ఆయన ఆ పనే చేస్తున్నాడు. నమ్మకమైన వారు. అందుకనే మనం ఇలా అనుకోకూడదు. ఏమనంటే
మనకి ఎటువంటి కొత్త తలంపులు రావు. మనకి ఎటువంటి కొత్త వచనాలు రావు. మనకి ఎటువంటి కొత్తదనం మన వర్తమానంలో ఉండదు. లేకపోతే మన పరిచర్యలో ఉండదు అని మనం అనుకోక్కర్లేదు. నమ్మకత్వం అనేది ఉంటే ప్రభువు మనకు క్రొత్త సంగతులను అప్పగిస్తాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు ఏమనంటే, కొలిచి 13వ వచనంలో చెప్పాడు. కొలిచి కాబట్టి ఆయనే కొలిచి మనకిస్తాడు అని వ్రాయబడింది. ఎంతోమంది చదివారు ఈ బైబిల్. ఎంతోమంది బైబిల్‌లో నుండి మాట్లాడారు. ఎంతోమంది మనకు వర్తమానం ఇచ్చారు. కానీ నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ఆయన అప్పగించేవి కొత్తగా ఉంటాయి. మరి మీకు కావాలా? అయితే మనము నిరీక్షణ కలిగి, ఆదరణ కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి ఉండటానికి కేవలం మనం ఆయన వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకోవాలి. ఆయన నోటి నుండి వచ్చే మాట వలన మనం జీవిస్తున్నప్పుడు ఆయన నమ్మకస్తులుగా ఎంచి మనల్ని వాడుకుంటాడు. ముఖ్యంగా మనం గర్వం అనే ఈ భయంకరమైన జబ్బులో నుండి తప్పించుకుంటాం. ఎందుకంటే నిబ్రమైన బుద్ధి అనేది మనకు లేకపోతే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడంటే వాడెవడాడు? వాడు కూడా అలా పడిపోయినోడే. వాడికి రైట్ టైం ఉంది. మీకు ఇంకో మాట చెప్తాను. అసలే వీడున్నాడు కదా! వీడెవడీడు? లూసిఫర్, తేజ నక్షత్రం. వాడు కనిపెడితే వాడికి ఏమొచ్చేది చెప్పండి? హెబ్రీ పత్రిక 1:14 దేవుని కుమారులకు సేవ చేసే ఒక గొప్ప భాగ్యం వాడికి వచ్చేది. ఇప్పుడున్న దూతలు ఎక్కుచూ దిగుచున్న దూతల్లో వాడు కూడా ఉండేవాడు. కానీ వాడు అది వస్తదా రాదా అనేది వాడు నిరీక్షించలేదు. వాడు ముందే గర్వించి పడిపోయాడు. సేమ్ ఇలాగే జరిగింది. ఇస్కరియోతు యోధ ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తులత్వం అంటే చిన్న విషయం కాదు. అపోస్తుల కార్యాల గ్రంథంలో రోమా పట్టణ పౌరసత్వమే వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. సహస్రాధిపతి, శతాధిపతి పౌలు యొక్క రోమా పట్టణ పౌరసత్వాన్ని బట్టి వారు భయపడ్డారు. అసలు ఒక పట్టణ పౌరసత్వం వేరు, అపోస్తులత్వం వేరు. అపోస్తులత్వాన్ని ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంట? ఏముంది అక్కడ? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16లో యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధ. యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధ ఏమయ్యాడు? అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు. సో అందుకనే ఎవరికాళ్ళు నిబ్రమైన బుద్ధి కలిగి ఉండటం మంచిది. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఆయన యాడింగ్ చేయాలి కానీ పోగొట్టుకోవటం అనేది ఉండకూడదు. ఆయన ఏం చెప్పాడు? నమ్మకంగా పరిచర్య చేస్తే ఏమిస్తానన్నాడు? అన్నా కాలేవన్నా, నమ్మకంగా పనిచేస్తే ఏమిస్తానన్నాడు? తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. 13వ వచనంలో ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవి సంపాదించుకుంటారు. మంచి పదవి ఇస్తాడు. మన రెవల్యూషన్ లెవెల్ పెంచుతాడు. మనకు వచ్చే థాట్స్ లెవెల్ పెంచుతాడు. అలాగే మన లెవెల్ కూడా పెంచుతాడు. అంతే కదా? పౌలు గారు తిమోతిని ఏమని పిలిచాడు? మొదటి వచనంలో కుమారుడా అని పిలిచాడు. అదే తిమోతిని తర్వాత 6:11 ఏమని పిలిచాడు? దైవజనుడా. సర్వెంట్ ఆఫ్ గాడ్ వేరు, మ్యాన్ ఆఫ్ గాడ్ వేరు. మ్యాన్ ఆఫ్ గాడ్ అని అందరిని అనలేం, కానీ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని మనం అంటాం. అందుకనే తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 26లో ప్రభువు దాసుడు అన్నాడు. సర్వెంట్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ లార్డ్ అని మనం చెప్తాం. కానీ మ్యాన్ ఆఫ్ గాడ్ అనేది అది కూడా ఎవరు పిలిచారు? పౌలు గారు తన కుమారుణ్ణి దైవజనుడా అని పిలిచాడు. టైటిల్స్ పోతున్నాయా? టైటిల్స్ కలుగుతున్నాయా?
పరిచర్యలు పోతున్నాయా? పరిచర్యలు కలుగుతున్నాయా? సో, అపోస్తలత్వం అనేది పోగొట్టుకున్నాడు. ఎందుకు? వాడంతే గర్విష్ఠోడు. ఆ ఇస్కరియోతు యోధా గాని, ఆ లూసిఫర్ గాని, ఈరోజు మనం గాని ఆయన మనలను లక్ష్యం చేస్తున్నాడు. తగిన సమయంలో హెచ్చిస్తాడు అని కనిపెట్టలేక, ముందే మనం మూర్ఖించి కొండ మీదకెక్కి నిర్మూలమైపోతున్నాం. సంఖ్యాకాండం 14:44 నిబంధన మందసమైన మోషేన బయలు వెళ్ళనప్పుడు మూర్ఖించి వెళ్ళిన వారు హోర్మా అంటే నిర్మూలమైపోయారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని మాట వలన జీవించేవారు మాత్రమే ఒక తాత్పర్యం కలిగి ఉంటారు. అదేంటంటే, నమ్మకంగా ఉంటే దేవుడు ఎందుకు ఇవ్వడు? నమ్మకంగా ఉంటే దేవుడు ఎందుకు మనకు అప్పగించడం? కదండి! కాలేబు ఏమన్నాడు? దానిని స్వాధీనపరుచుకొనుటకు బలం చాలు. మన శక్తి చాలును అన్నాడు. సంఖ్యాకాండం 13:30 ఇలాగ మనం మాట్లాడుకోవటం వల్ల 14వ అధ్యాయం 8లో చెప్పాడు. ఆయన మన యందు ఆనందిస్తాడు. ఎంత మంచి వాక్యం వింటూ మనం మన సంభాషణలో ఏం మాట్లాడుకుంటున్నాం అనేది మనలో ఉన్న ఆత్మ వింటాడు. హెబ్రీ 10:38 ప్రకారం ఆయన మన యందు ఆనందిస్తే మనకు ప్రమోషన్. ఆయన మనలను చేరుస్తాడు. ఆయన మనలో దుఃఖపడితే మనకు ఆ లెవెల్స్ ఇవ్వడు దేవుడు. ఇది ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. సూపర్ న్యాచురల్ లెవెల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వం ఎలా వస్తది? ఆయన నమ్మదగిన తత్వం మీద మన జీవితం ఆధారపడితే, స్థిరమైన ప్రవచన వాక్యం మీద మనం ఆధారపడితే నమ్మకంగా ఉంటాం. ప్రభు మీకు అటువంటి మంచి పేరు దయచేయనుగాక. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ప్రసంగి 7:1 కాబట్టి నమ్మకస్తుడు అనే పేరు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నమ్మకం అనేది ప్రభు మనకు అనుగ్రహిస్తే తప్పకుండా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం నమ్మకస్తులం కాదని ఇంకెవరు చెప్పగలుగుతారు? ఎందుకంటే దేవుడే మనకు నమ్మకమైన వారిగా ఎంచి అప్పగిస్తున్న పరిచర్య. అదే చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలో నమ్మకమైన వానిగా ఎంచి మరి అప్పగించిన పరిచర్య అని తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12, 13 వచనాల్లో చెప్పాడు. నేను కూడా సహోదరుని మాట్లాడుతూ నాకు ఈ పరిచర్య అప్పగించబడింది. సో, ఈ విషయంలో ఆయన నన్ను నమ్మకమైన వాడని ఎంచాడు. అది మన ధైర్యం. ఎందుకంటే ఒక పని మనకు అప్పగించాడంటే నమ్మకమైన వారిగా ఎంచాడని అర్థం. ఆయన నమ్మకమైన వారిగా ఎంచాడంటే ఇంకా మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు. కానీ పోగొట్టుకోవద్దు. అపోస్తలత్వం పోగొట్టుకున్నట్టు కదా! లూసిఫర్ ఆ ప్రధాన దూత అనే కెరూబు అనే ఆ మహిమను అతడు పోగొట్టుకున్నట్టు మనం కూడా పోగొట్టుకోకుండా ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఈ 119 కీర్తనలో ఆఖరిగా మనం గర్విష్ఠుల గురించి ఎంతవరకు చదివాం కదా! తర్వాత ఇదే కీర్తనలో ఇంకో మాట రాశాడు. చూడండి వచనం 75వ వచనం చదువు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమపరచుదువనియు నేను ఎరుగుదును. నెక్స్ట్ వచనం నీ 50. నీ 50 అండి. ఆ, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. 71 అండి. ఏనండి 71. 71 చదువు. నేర్చుకున్నట్లు ఆ, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయె. రైట్. చూడండి ఈ కీర్తనలో మరొక మాట ఎక్కువగా చెప్పాడు. అదేంటంటే ఆయనే తన విశ్వాస్యతను బట్టి శ్రమ పరుస్తున్నాడంట. శ్రమ అనేది ఎందుకు కలిగిస్తున్నాడంట? శ్రమ అనేది ఎందుకు కలిగిస్తున్నాడంటే ఆ శ్రమ కలిగినప్పుడు మనం ఆయన మాట కొరకు కనిపెట్టేటట్టుగా అనే మాట ఇక్కడ చెప్పాడు. కాబట్టి 4 దినాలు అయిన తర్వాత కూడా నువ్వు ఎందుకు రాలేదు అని అంటే ఎందుకు రాలేదు? అందరూ తెచ్చేది కాకుండా ఆయన ఏదో మాట తెస్తాడు అని నువ్వు కనిపెట్టడానికి. 4 దినాల తర్వాత ఆయన తెచ్చిన మాట ఏంటి? పునరుద్ధానమును జీవమును నేనే కదండి.
కాబట్టి కొన్నిసార్లు మేనిఫెస్టేషన్ అనేది ఇట్ టేక్స్ టైం కదా. మనకందరికీ ఒక విషయం తెలుసు. రోమాపత్రిక 5:5 ప్రకారం, ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును కాదు, అనుగ్రహించెను. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. కానీ అది మన దేహంలో ప్రత్యక్షం అవడానికి మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? టైం తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అందరం ప్రతి వ్యాధికి స్వస్థత యేసు ప్రభులో ఉందని నమ్ముతాము నమ్మ. మీరు నమ్మినా నమ్మి నేను నమ్ముతాను. మత్తయి 10:1 యేసు ప్రభు ఏం చెప్పారంటే ప్రతి వ్యాధిని వెళ్ళగొట్టండి అన్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు 8:17 ఏం చెప్పాడంటే యెషయా చెప్పింది నెరవేరాలి అన్నాడు. ఏంటది? ఆయన రోగుల నెలను స్వస్థపరిచాడు అని ఉంది. మరి ఇప్పుడు మనం చాలా ధైర్యంగా ఏం చెప్తాం? పేతురు మొదటి పత్రిక 2:24 ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత కలిగింది అని చెప్తాం. కలిగింది. ఎందుకు కలిగింది అంటున్నాం? ఇంకా మనకు జ్వరం తగ్గలేదు, జలుబు తగ్గలేదు, నీరసం తగ్గలేదు, స్వస్థత కలగలేదు. మేనిఫెస్టేషన్ ఇంకా జరగకముందే కలిగింది అని మనం ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ స్వస్థతకు మన వారసులం. స్వస్థత మనకు స్వాస్థ్యం, వారసులం. అది మన దేహంలో ఎప్పుడు ప్రత్యక్షం అవ్వాలనేది మాత్రం ఆయన సొంత సమయంలోనే చేస్తాడు. ఇదెందుకన్నా అని అంటే ఎందుకు చేస్తాడంటే ఈ టైంలో ది బెస్ట్ రెవల్యూషన్ కొరకు మనల్ని వెయిట్ చేపిస్తాడు. పేతురు రాసిన పత్రికలు ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఏముంది చూడండి. 12వ అధ్యాయంలో 11లో ఒక మాట ఉంది. మీరు చదువుకుంటే చాలా మేలు మీకు. ఎందుకంటే దేవుని మాట వల్లే మనం స్థిరంగా ఉంటాం. లేకపోతే ఎన్నో ఆలోచనలు. వీటన్నిటిని ఆ ఆత్మ అప్పుడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. రైట్. ఈ వచనంలో చిత్తం ఎవరికి ఉంది చెప్పండి చూసి. వాక్యం వింటున్న వారు చిత్తం ఎవరికి ఉంది? దేవుడికి దేవుడు అని ఉందా మీ బైబిల్లో? దేవుడు అని లేదు. మీరు సరిగ్గా చదవట్లేదు బైబిల్. ఆత్మ ఆత్మకు ఆత్మ కదండి, ఆత్మ చిత్తం. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు ద్వారా మనకు స్వస్థత ఆల్రెడీ హృదయంలో కుమ్మరించబడింది. కానీ అది మన దేహంలో ప్రవేశపెట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ. కానీ ఈయన కూడా చిత్తం ఉందంట. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు చెప్పండి, దయచేసిన వాటిని తెలుసుకుంటున్నాం. అంతేనా? దయచేసే వాటిని తెలుసుకుంటున్నామా? చేసిన వాడు మీ బైబిల్లో ఏమని చెప్పండి. దయ చేయబడిన వాటిని తెలుసుకుంటున్నామా? దయ చేయబడు వాటిని గురించి తెలుసుకుంటున్నామా? దేవుని వల్ల మనకు దయచేయబడినవి. దయచేయబడిన బడిన పడినవి. బడిన అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అది మన హృదయంలోకి వచ్చింది, కానీ అది మన దేహంలో ప్రత్యక్షం అవ్వాలి. కానీ ఇక్కడ చిత్తం ఎవరిదంట? పరిశుద్ధాత్మదంట. అంటే మేనిఫెస్టేషన్ విషయంలో, దేహంలో ప్రత్యక్షపరిచే విషయంలో పరిశుద్ధాత్ముడు తన చిత్తాన్ని చెప్పుని జరిగిస్తాడంట. ఇదెందుకు? ఎందుకంటే ఈ టైంలో నన్ను శ్రమ పెట్టినప్పుడు, లేదా ఈ సమయంలో నన్ను ఆయన శ్రమకు అప్పగిస్తున్నాడు. కానీ నన్ను చాలామంది అడుగుతారు, ఏంటి బ్రదర్ మీరే వాక్యం చెప్తున్నారు, మీకే దగ్గు తగ్గట్లేదు అంటారు. అప్పుడు నేను వాళ్ళకి కూడా ఏం చెప్తానంటే, మొట్టమొదటి బైబిల్లో స్వస్థపరిచింది, స్వస్థ ప్రార్థన చేసింది ఎవరు చెప్పండి? బైబిల్లో మొట్టమొదటి స్వస్థత ప్రార్థన చేసింది ఎవరు? అబ్రహాం. అబ్రహాం కదా? ఏంటి ఆయన చేసిన స్వస్థత ప్రార్థన? గర్భాలు తెరవబడి గర్భఫలం గురించి. గర్భఫలం గురించి. 20వ అధ్యాయంలో చేశాడు కదా. అప్పటికి అబ్రహాంకు పిల్లలు లేరు. కాబట్టి కళ్ళజోడు పెట్టుకున్నవాడు స్వస్థత ప్రార్థన చేస్తాం ఏంటి అని ఎక్కిరించకండి. అదంతా భక్తిహీనుల నిందలవి. భక్తిహీనుల మాటలు మనం మాట్లాడకూడదు. కళ్ళజోడు పెట్టుకుని నువ్వు స్వస్థత ప్రార్థన చేస్తావు ఏంటంటే, మరి మీ బైబిల్లోనే ఉంది, చదవండి. 21వ అధ్యాయంలో అబ్రహాముకు పిల్లలు పుట్టకముందు నువ్వు వెళ్ళి గర్భం తెరవబట్టడం కొరకు ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమనాలా? పిల్లలు లేరు. నువ్వు నాకే పిల్లలు ఇవ్వలేదు, నేను వెళ్ళి ఇంకొకరి పిల్లలు పుట్టాలని ఎలా ప్రార్థన చేయాలనాల? సో ప్రభువు యోబు జీవితంలో మేలు చేయకముందే
యోబు స్నేహితుల దీవెన కొరకు ప్రార్థన చేయమని అన్నాడు. ఇవన్నీ మనము ఆలోచిస్తున్నప్పుడు నా జీవితంలో ప్రభువు నన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. కానీ అది కనపడక ముందే నేను ధైర్యంగా వాటిని చెప్పాలి. ఎందుకంటే మరి ఎందుకు కనపడట్లేదని ఎవరైనా అడిగితే అప్పుడు మనం ఈ వచనం చెప్పాలి. ఆత్మ తన చిత్తము చొప్పున పంచి ఇచ్చి కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. ఆత్మకు కూడా ఒక చిత్తం ఉంది. ఎప్పుడు ప్రవేశపెట్టాలో ఆయనకు తెలుసు. 4 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదంటే ముందొస్తే ఏం చేయలేడు? మీరు చెప్పండి పోనీ. మేధావులు, తెలివైన వాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పండి. ముందొస్తే ఏం చేయలేడు యేసుప్రభు? పునరుద్ధానం జీవం నేనని. చెప్పలేడు కదా! పునరుద్ధానం జీవం అని చెప్పాలంటే సచ్చినోళ్ళు సచ్చినాకే రావాలా. ఆయనకేమో తండ్రి ఈ వర్తమానం ఇచ్చాడు. దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందినట్లు ఇది దేవుని మహిమ కొరకు వచ్చిందన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏ సంగతి ఇచ్చాడు? నువ్వు వెళ్ళి చెప్పాల్సిన మెసేజ్ పునరుద్ధానం జీవం. అంటే ఇప్పుడు వెళ్ళిపోనా అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా చెప్తావు మాట? ఇప్పుడు ఆడు రోగిగా ఉన్నాడు. ఆడికి వెళ్ళిపోయి పునరుద్ధానం జీవం నేనే అనే మెసేజ్ చెప్పడం కుదరదు. స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పాలి. కానీ ఆ మెసేజ్ చెప్తే ఇంకేముంది? ఇప్పుడు అందరికీ ఇచ్చే వర్తమానమే ప్రేమించినోళ్ళకి కూడా ఇస్తాడా? బేతనీలో ఉన్న మరియను ప్రేమించాడు, మార్తను ప్రేమించాడు, లాజరును ప్రేమించాడు. ఆ ఇంటిని 7 మార్లు ప్రభు దర్శించాడు. అంటే ఇప్పుడు మనం ఎవరింటికి ఎక్కువ వెళ్ళటానికి ఇష్టపడతాం? యేసుప్రభు ఎక్కువ బేతనీకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఆయనకు కావలసిన ఆదరణ, కావలసిన ప్రేమ, ఆయన విందు చేశారు. ఆయనను చేర్చుకున్న విధానం ఇదంతా మనం చూస్తాం. అందుకని ఆయన ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నాడు? బేతనీకి వెళ్తున్నాడు. మరి అందరికి ఇచ్చిన మెసేజ్ వీళ్ళకి ఎందుకు ఇస్తాడు? నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనే వర్తమానం తీసుకొని వెళ్ళట్లే. పునరుద్ధానం జీవం నేనే అనే వర్తమానం తీసుకొని వెళ్ళాలి. మరి ఈ వర్తమానం తీసుకొని వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి? చనిపోయాడు. చచ్చిపోయాక. అది కూడా కుళ్ళు బట్టేకి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మటానికి ఆధారం కలిగించాడు. అందుచేత పరిశుద్ధాత్ముడే తన చిత్తం చొప్పున జరిగిస్తాడని మీకు తెలిస్తే ఆ, ఎన్ని వాక్యాలు చెప్తున్నారు నాకు పెళ్ళి అవ్వట్లేదంటే ఎట్లా? ఎన్ని వాక్యాలు చెప్తున్నారు నాకు ఉద్యోగం రావట్లేదంటే ఎట్లా? ఎన్ని వాక్యాలు చెప్తున్నారు జరగట్లేదంటే ఎట్లా? మనం ఇలాగని చెప్పి ప్రార్థన మార్చొద్దు. ఇలా ఎఫెసీ 1:3 ప్రార్థన చేయండి. ఏమని? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. నెక్స్ట్ ఇప్పుడు 14 ఎఫెసీ 1:14 అక్కడేముంది? సంచకరు చదవండి. దేవుని మహిమ విమోచనం కలగటానికి అన్నాడు కదా. విమోచనం ఎక్కడి నుంచి ఎక్కడికి కలగాల? దేవుని దగ్గర నుండి మనకు కలగాల, హృదయంలో నుండి దేహంలోకి కలగాల. ఉదయం నుంచి దేహం దేవుని నుంచి దేవుని. హృదయంలోనికి దేహాల్లో కలగటానికి ఆత్మ మనకు స్వాస్థ్యానికి సంచుకారు. దేవుని దగ్గర నుంచి విడిపించింది యేసుప్రభు. హృదయంలో నుండి దేహంలోకి తెచ్చేది పరిశుద్ధాత్ముడు. హృదయానికి దేహానికి ఎంత దూరం ఉంది? దేవునికి మనకి ఉన్నంత దూరం ఉందా? ఒకప్పుడు మన దేవునికి ఎంత దూరస్తులమో ఇప్పుడు మన హృదయం మన దేహం అంత దూరంగా ఉందా? మన దేహం గురించి కూడా మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది అన్నాడు. అంటే మన దేహాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి అందులో ఆయనకు ఆటంకమైంది ఏమీ లేదు. కానీ ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తానంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఈ టైంలో మనం కొంత శ్రమ అనుభవిస్తాం. కానీ అది మనకు మంచిదే. ఎందుకంటే శ్రమ వస్తేనే కదా మనం దేవుని మాట వింటాం కదా. మనం తప్పు చేస్తున్నాం, మనకి ఏం నష్టం కలగట్లేదు, ఆలోచిస్తామా? కదండి. వాక్యంలో ఏముంది? దావీదు చెప్పాడు, దేవుని యొద్ద నుండి ఎవడైతే దూరం అయిపోతాడో వాడు తిరిగి మరలా వచ్చేటట్టు దేవుడు వాడికి ఏమిస్తాడంట? సాధనాలు కల్పిస్తాడంట. ఇప్పుడు చిన్నోడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు, వాడు కరువు రాలేదు కదండి. ఆడి ఈ పాట పాడుతున్నాడు అనుకోండి, 23వ కీర్తన మొదట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించున్నాడని వాడు నిజంగా ఆ పాటలోనే ఉంటే వాడు మళ్ళీ డాడీ దగ్గరికి వస్తాడా? వాడు తిరిగి రావటానికి అన్ని కావలసిన అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు. వాడికి బుద్ధి వచ్చిందాడు, తిరిగి వచ్చాడు. మన జీవితాల్లో కూడా మన ప్రభువు
కొన్ని విషయాల్లో ఆయన మాట మీద ఫోకస్ పెట్టడానికే మన లైఫ్లో అన్నిటిని అనుమతిస్తాడు. అంతేగాని ఏంటండి హృదయంలోకి దిగిపోయింది అన్నారు, దేహంలోకి వస్తలేదని అంటే వస్తుంది బాబు. ఆత్మచిత్తం కూడా ఉంది ఇక్కడ. కానీ ప్రార్థన మారిస్తే అది ఇంకా ఆలస్యమైంది. ప్రార్థన మార్చొద్దు. ప్రార్థన ఏమని మారుస్తాం? దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభువా కాదు. దేవా నీవు నన్ను క్రీస్తునందు స్వస్థపరిచావు, అది నాకు ప్రత్యక్షపరచు కదా. ఆఖరిగా పౌలు ఏం చెప్పాడు? మేనిఫెస్టేషన్ ప్రభు ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంట? కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయము 15వ వచనంలో మనల్ని అందరి ఎదుట నిలబెడతాడంట. అంతే కదా. మన వాక్యం చాలా ధైర్యంగా చెప్పేస్తున్నాం. ఏమని? అందరి పక్షంగా నేను యాజకత్వం చేస్తున్నానని ధైర్యంగా చెప్తున్నాడు జకర్యా. కానీ జకర్యా ఇంకో ప్రార్థన చేస్తున్నాడు సీక్రెట్గా దేవునికి. ఏమని? ప్రభువా ఇంత సేవ చేస్తున్నాను, అందరూ నా గురించి ఏం ఆలోచిస్తున్నారు? సేవ చేస్తే నేనకే పిల్లలు లేరు అని ఆలోచిస్తున్నారు అనే ఒక బాధ ఆయన దేవుని సన్నిధిలో సీక్రెట్గా ఆ గర్భాలయంలో, ఆ ఆలయంలో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు ఏం చేశాడు? జకర్యా నీ ప్రార్థన వినబడిందని చెప్పాడు. కాబట్టి ఆ ఎలిజబెత్ చెప్పిన మాట, ప్రజల్లో నాకుండిన అవమానమును నా ప్రభు తీసేశాడు. మన ప్రభు కూడా మన దేహంలో ప్రత్యక్షం కావలసిన దాన్ని ప్రత్యక్షపరిచి ప్రజల ముందు తల దించుకునేటట్టు చేయడు. ఆయన మనల్ని నిలబెడతాడు. అందుకని ఏమన్నాడు? నిలబెడతాడని నమ్ముతున్నాం కనుక విశ్వసించి మాట్లాడుతున్నాం అన్నాడు. మౌనంగా అయిపోయామంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన మనల్ని నిలబెట్టడని కదా. ఆఖరికి ఒక మాట చెప్పండి. హనన్య, మిషాయేలు, అజరు ఏమన్నారు? మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఆ తర్వాత ఏమన్నాడు? రక్షించకపోయినను మేము మొక్కమన్నారు. మన దేవుడు కూడా హృదయంలో ఉన్న దేహంలో ప్రత్యక్షపరుస్తాడు. ప్రత్యక్షపరచకపోయినను మనం దానికి వారసులమే. ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. వాస్తవం కాదా? పౌలేమన్నాడు? నాకు జీతం ఇస్తారే ఇవ్వండి, మీరు జీతం ఇవ్వకపోయినా నా గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. సో ఈ తాత్పర్యం చాలా మంచిది. కాబట్టి ఏది ఇంకా జరగట్లేదంటే ఆత్మ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకంటూ ఒక చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారం చేస్తాడు. చిత్తం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బాగు చేయడం చిత్తమా, పాడు చేయడం చిత్తమా అని కాదు. టైం, రైట్ టైం. ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు మన అందరి వినికిడిలో దీవించును గాక. మరి మేము రాత్రి అంతా ప్రయాణం చేసాం. అందువల్ల బాగా అలసటగా ఉన్న ఈ ఉదయకాలం జూమ్ కూడికని మాత్రం హనోకన్న ప్రారంభించారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం. ప్రభు మహాకృపను బట్టి రాత్రి 11 గంటలకు ప్రయాణమై 5:15కి మేము ఇక్కడ చేరుకున్నాం. 12 గంటల ప్రయాణం మరి కారులో. దేవుని ఆత్మ వెళ్ళటానికి రావటానికి ఆయన ఎంతో కృపనిచ్చాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి రాజేష్ అన్న కూడా చక్కగా మరి మొదటిసారి అయినా నా వెహికల్ నడపటం ఆయన చక్కగా డ్రైవ్ చేయగలిగారు. అందువల్ల సగం నేను సగం రాజేష్ అన్న డ్రైవ్ చేయటం వల్ల మేము రైట్ టైంకి నిన్న ఉదయకాలం 9:30కి మంగళగిరిలో ప్రారంభమై 740 కిలోమీటర్లు మేము 7:15కి మీటింగ్ సమయానికి, అంటే 8ంటికి వాక్యం ఇచ్చారు, మేము 7:15 కల్లా అక్కడ చేరుకోగలిగాం. తిరిగి రాత్రి కూడా ప్రభు సహాయం చేశాడు. ప్రార్థిస్తున్న మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా ఆసక్తిగా దేవుని వాక్యాన్ని విన్నందుకు ప్రభు మిమ్మల్ని అందరూ దీవించునుగా. ముఖ్యంగా ఈరోజు అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నారు. ఇంకా కొందరు మధ్యలో ఆపుతున్నారు. రేపటి నుండి ఇదే కంటిన్యూ చేయండి. ప్రభు మిగిలిన వాళ్ళని కూడా జాయిన్ చేస్తాడు. ఎందుకంటే మనము నమ్మకంగా ఉంటే ప్రభు మనకు సంగతులను అప్పగిస్తాడని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ప్రతి చిన్న విషయంలో కూడా మిక్కిలి అల్పమైన దాని విషయంలో నమ్మకంగా ఉండువాడు అని చెప్పినట్లుగా చిన్న విషయాల్లో కూడా ప్రభు మనల్ని నమ్మకస్తులుగా కొనసాగించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 2వ భాగం నుంచి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఎర్రపోతంలో జరిగే మీటింగ్ కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందండి. ఈ సమయంలో దేవుని సేవకులు
వేములవాడ అగ్రహారంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అహరోన్ గారు ప్రార్థన చేసి ఈ కూడికను ముగించవలసిందిగా అనుకోవచ్చున్నా. వారి ప్రార్థనతో ఈ కూడిక ముగించేసుకుందాం. వందాలండి. హలో వదలన్నా వందాలండి. అన్న వినొస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి యేసు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఉదయకాలమే అరుణోదయమున ప్రభువ ఇస్తున్న ఈ వర్తమానం బట్టి స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా. ప్రభువ ప్రియులను గత రాత్రి అంతా తండ్రి మీరు వాడుకున్నారు. ప్రయాణంలో ప్రభువ సహకారం ఇచ్చారు. క్షేమముగా తండ్రి నమ్మకమైన వానికి మీరు సంగతులు అప్పగిస్తున్నారు. ఇది మీ దయ, మీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. తిమోతిని అంచెలంచెలుగా దేవా నా ప్రియుడు అని, నా కుమారుడు అని, దైవజ్ఞుడా అని తండ్రి మీరు ఎలాగైతే తన్ని హెచ్చిస్తున్నారు, మేము కూడా ప్రతి విషయంలో నమ్మకముగా ఉంటే ఒక దినము మీరే మేము ఊహించనంత విధానంలో తండ్రి మీరు చూస్తారు తండ్రి. ఈ ప్రపంచం అంతా తండ్రి మార్తను ఓదార్చాలని వస్తున్నారు తండ్రి, కానీ మీరు మాత్రమే అప్పటి వరకు చూడని ఆ జీవము గల సంగతులను, జీవంను, పునరుత్థానం జీవము నేనే అని అది చెప్పడానికి కొంత సమయము మేము అయ్యా చూడగలిగితే అది తండ్రి మీరు మాత్రమే మీ ద్వారా అదృశ్యమైన వాటిని మీరు చూస్తారని, ఆ అదృశ్యమైన వాటిని చూడాలని మీరు చెబుతున్నారు. దాని మీద లక్ష్యం ఉంచాలని చెప్తున్నారు. వాటి అందు అభ్యాసము చేసుకోవాలని చెప్తున్నారు. ఇంతగా దేవా మీరు మీ లక్ష్యం వేరు, మీరు చూసే విధానం వేరు. మేము కూడా అలాగా చూడాలని మీరు కోరుతున్నారు. అలాంటి స్థితి గుండా మమ్మల్ని ప్రయాణింపజేస్తున్నందుకు వందనాలు. ఇప్పటి వరకు నిలిచున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా. జోముకుడిలో ఎంతమంది చేరుకున్నారో వాళ్ళందరిని బట్టి వందనాలు. ఇంకా లేని వారు కూడా ఆసక్తిని ఇవ్వని సహాయం చేయము. ఓ దేవా, మరి ఈరోజు జరగబోతున్న 20వ వారం ఆ సహవాస కూడికను కూడా జ్ఞాపకం చేసుకోండి. కావలసిన వర్తమానం అనుగ్రహించుము. బలమునిచ్చువాడవు, బలాభివృద్ధి కలుగజేయవాడవు నీవే నాయన. మరి మా దేహమందు ఉన్నది హృదయంలో ఉన్నది దేహమందు ప్రత్యక్షమవునట్లుగా అట్టి ఆత్మకార్యములు జరిగించుము. మేము నిత్యము మిమ్మల్ని చూసి ఆనందించినట్లుగా అటు కృప మాకందరికి ఇవ్వండి. ఓ దేవా, నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. అయ్యా, ఇది నీ ప్రేమ దేవా. మరి పౌలు తిమోతిని ఎలా చూస్తున్నాడో మమ్మలను మీరు అలా చూస్తున్నందుకు వందనాలు. ఇది తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క 119 కీర్తనలో 2వ భాగంలోకి ప్రవేశపెట్టినావు దేవ, వందనాలు. మీ విశ్వాసత ఎన్నటికీ ప్రభువ తరిగిపోదు, అది మా మీద ఉంచబడుతుంది. మేము కూడా దానికి తగినట్టుగా యోగ్యత మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఇంకా అనేక ప్రియులను అయ్యా ఇందులో నడిచినట్లుగా మీ కృపా సహాయం అందించుము. ఇప్పుడు నిలిచి ఉన్నటువంటి దైవదాసుల బట్టి ఇచ్చిన బలం, శక్తిని బట్టి స్తోత్రములు, కృతజ్ఞత చెల్లిస్తున్న నిర్వాహకులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా సహకారులు ఎంతమంది అయ్యా ఉన్నారు, వారందరినీ పౌలు జ్ఞాపకం చేస్తున్న జీవ గ్రంథములో వ్రాయవాలని నేను ఎంతో కోరుతున్నానని దేవా, సహకారాలు బట్టి కూడా స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తుంటున్నా. ఇంతగా ఈ పరిచర్య దీవించేందుకు మరోసారి ఉదయవారం మేము స్తుతిస్తూ వందనాలు సమర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నా వందనాలు. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుని వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలు. అందరికీ వందాలండి. అందరికీ వందనాలండి.